హాయ్ వెల్కమ్ టు అవర్ ఛానల్. ఒక్కొక్కసారి మనకు సోషల్ మీడియాలో వాట్సాప్లలో చిన్న చిన్న కథలు ఫార్వర్డ్ అవుతూ ఉంటాయి. అవి చాలా ఫన్నీగా ఉంటాయి, మెసేజ్ ఓరియంటెడ్గా ఉంటాయి, కొంచెం కొంచెం ఆసక్తి రేకెత్తించేలా ఉంటాయి. ఒక్కొక్కసారి మనం విస్మయాన్ని గురి చేస్తుంటాం, నవ్వుకుంటాం. ఇప్పుడు నా దగ్గరకు ఒక కథ వచ్చింది. అది కామెడీగా ఉంది, ప్లస్ ఒక విస్మయాన్ని ఉంది, ప్లస్ మెసేజ్ ఓరియంటెడ్ ఉంది. చాలా హాస్యాస్పదంగా ఉంటుంది. లాజిక్ చిన్నదే అయినా అది ఒక్కసారిగా చెప్తున్నటువంటి అంశం ఏం చెప్పదలుచుకున్నాడో అనేది చివరిలో అర్థమవుతుంది. అదేదో ఒకసారి వినిపిస్తాను, వినండి. ఈ కథా తీరు బాగుంది. ఒకతను తన ఫేస్‌బుక్ పేజీలో రాసుకొని వాట్సాప్‌లో ఫార్వర్డ్ చేసినటువంటి కథ ఇది. తను రాసిందేమిటంటే, "ఏందో నల్లా, దేనికైనా పెట్టి పుట్టాలి అంటే ఏందో అనుకున్నా. ఇయాల సమజయింది. ఆఫీస్‌కి వెళ్తూ మధ్యలో ఒక అర్జెంట్ కాల్ మాట్లాడుతూ పక్కనే ఉన్న ఇందిరా పార్కులోకి వెళ్ళా. కాల్ మాట్లాడుతున్న సేపు సరిగ్గా చూసుకోలేదు కానీ తర్వాత చుట్టూ చూశా. భలే సంతోషం. చుట్టూ సీతాకోక చిలుకలు, రంగురంగుల పువ్వులు, అన్నిటికంటే అద్భుతమైన దృశ్యం ఒకటి చూశాడు. మనకు తెలుసు ఇందిరా పార్కులో అంతా లవర్సే ఉంటారు. అంటే ప్రతి పొద, ప్రతి చెట్టు కింద పెయిర్స్ జంటలు ఉంటాయి. ఆ జంటలలో చాలా వరకు మనం చెప్పొచ్చు ప్రేమ జంటలని చెప్పినా కూడా దాంట్లో కొన్ని ఇల్లీగల్ జంటలు కూడా ఉంటాయి. సో, అది వేరు విషయం. ఇప్పుడు అదే చెప్పబోతున్నాడు. నాలాంటి వాడి జీవితంలో చూడలేదేమో అనుకున్న దృశ్యం. ఒక అమ్మాయి ఒళ్ళో తల పెట్టుకొని ఒక అబ్బాయి పండుకున్నాడు. ఇద్దరు ఒక రకమైన తన్మయత్వంలో ఉన్నారు. బహుశా లోకం కాని లోకంలో షికారు చేస్తున్నారా అంటే అంతే, అతను ఏదో చెప్తున్నాడు, ఈమె ఏదో వింటుంది, వీళ్ళేదో ఈ లోకంలో లేరని చెప్తున్నాడు. ఈ మధ్య ఇంటర్‌లో అడుగుపెట్టిన కుర్రాళ్ళలా ఉన్నాడు. ఆ అమ్మాయిని చూస్తుంటే ఎవరిని పట్టించుకునేలా అనిపిస్తలేదు. అలా అబ్బాయి తలలో 2 వేళ్ళు పెట్టి అలా అదోలా రుమురుతుంది ఆ అమ్మాయి. పక్కనే ఉన్న 2 కాలేజీ బ్యాగులు. బహుశా వాళ్ళ తల్లిదండ్రులు వీళ్ళు ఏదో చదువులో బాగా కష్టపడుతున్నారని అనుకుంటుండవచ్చు. ఆ అమ్మాయి మొఖంలో అమాయకత్వాన్ని చూస్తుంటే ఈ కాలపు అమ్మాయిల్లో ఇంత ధైర్యం ఎలా వచ్చిందా అని అనిపించింది. అబ్బాయి తన తండ్రి కొడుకు బాగా చదువుకొని ఉద్యోగాన్ని సంపాదించి తమల్ని బాగుపరుస్తారని అనుకుంటుండవచ్చు. సరే, ఇది ఇలా జరుగుతున్నప్పుడు ఇంతలో అబ్బాయి సిగరెట్ ముట్టిచ్చాడు. నేను అలా చేస్తాడని అనుకోలేదు. ఫస్ట్ ఇయర్‌లోనే ఇన్ని మంచి అలవాట్లు ఉన్నాయంటే ఇక ముందు ఇంకెన్ని ఉంటాయో. అబ్బాయి సిగరెట్‌ని ఎంజాయ్ చేస్తుంటే అమ్మాయి సిగరెట్ పొగను ఎంజాయ్ చేస్తుంది. ఈ దృశ్యాన్ని చూసి ఇక తనకు ఉండబట్టలేక ఏం చేశాడంటే, ఆ సిగరెట్ పొగలు రింగు రింగులుగా వదులుతుంటే అమ్మాయి హీరోని చూస్తున్నట్టు ఫీలింగ్‌లో చూస్తూ ఉంది. ఎందుకో ఈ దృశ్యం నాకు నచ్చలేదు. నచ్చాలని కూడా లేదు. అయినా నాకు నచ్చలేదు. ఉండబట్టలేక దగ్గరికి వెళ్ళాను. అలా దగ్గరికి వెళ్ళగానే ఆ అమ్మాయి నన్ను అదోలా చూస్తుంది. నేను దగ్గరికెళ్ళి, "అమ్మా, మీ నాన్నగారు బాగున్నారా?" అని అడిగా. అంతే. ఒక్క ఉరుకున అమ్మాయి ఉరుకు, అబ్బాయి పరుగు. ఇదండి ఈనాటి జంటలలో ఉన్నటువంటి బెరుకు, నిజాయితీ. ఎందుకంటే నేనెప్పుడు అబద్ధం చెప్తూనే ఉంటాను. ఆ నిజాయితీ ఏంటో తెలుసుకోవాలని. ఇక్కడ తనేం చేశాడు అంటే, అమ్మాయిని ఎప్పుడైతే మీ నాన్నగారు బాగున్నారా అన్నాడో, వీడెవడో మా నాన్నకి తెలిసిన వాడిలా ఉన్నాడని చెప్పి జంపు జిలానీలో పారిపోయారు అక్కడి నుంచి. నేనెప్పుడు అబద్ధం చెప్పను కానీ వాళ్ళ నిజాయితీ తెలుసుకోవడం కోసం అబద్ధం చెప్పాను అంటూ ఒక కథ, చిన్న కథ. దీంట్లో ఏంటంటే, మనం ఇట్లా ఇందిరా పార్క్‌లో గాని, ఏ పార్క్‌లోకి వెళ్ళినా కూడా ఈ పెయిర్స్ ఇలా ఉంటాయి. మనం ఎప్పుడైతే ఫోను, కెమెరాలో ఇది ఓపెన్ చేశామంటే టక 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 వెళ్ళిపోతారు. సో, అది చిన్న కథ చెప్పాడు. సో, ఏదైతేనేమి నాకు బాగా నచ్చింది. మీకు నచ్చుతుందనుకుంటాను. మీ అభిప్రాయాన్ని ఈ కింద వీడియోలో కామెంట్ రూపంలో తెలియజేయండి.